బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎత్తేసుకోపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసేస్తారు. ఇది రూల్ కూడా కదండి. కానీ ఆ పోలీసు వాళ్ళు ఏంటండి, కార్ డ్రైవింగ్ చేసేస్తున్న అతనికి హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారు. అసలు అది కాదమ్మా, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు కదా, నువ్వు ఎప్పుడు చూడలేదా? హిట్ట చూడబ్బే, అవి రేసింగ్ కార్లు. డ్రైవింగ్ చేసేటోళ్ళు మామూలు రోడ్డు మీద కూడా కార్ వేసుకెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకుంటే చాలు కదా. బైక్ మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఇది కామన్. కానీ మీరు కారులో వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేస్తే ఎలా ఉంటది? షాక్ అయిపోతారు కదూ. కానీ పోలీసులు మాత్రం అంతా పని చేశారు. ఓ కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాడంటూ ఫైన్ వేసేశారు. కార్ డ్రైవ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. జరిమానా విధిస్తూ మెసేజ్ రావడంతో అప్పటి నుంచి అతడు హెల్మెట్ ధరించి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఇది జరిగింది. గుల్షన్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించి కారు నడుపుతూ కనిపించాడు. మీడియా ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. తాను ఎప్పుడూ సీటు బెల్ట్ ధరించి కార్ డ్రైవ్ చేస్తానని తెలిపాడు. కానీ హెల్మెట్ ధరించినందుకు నవంబర్ 26న ట్రాఫిక్ పోలీసులు 1100 రూపాయల జరిమానా విధించారని చెప్పాడు. ఈ కొత్త రూలు ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు. అందుకే మనోడు అప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన తాను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణని గుల్షన్ తెలిపాడు. తనకు జరిమానా విధించినప్పటి నుంచి కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరిస్తున్నానని చెప్పాడు. భవిష్యత్తులో కూడా చలాన్ నుంచి తప్పించుకునేందుకు హెల్మెట్ ధరించే కారు నడుపుతానని స్పష్టం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసు వాళ్ళ తీరుని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అసలు పోలీసులు ఎట్టా చేశారో అర్థం కావటం లేదంటున్నారు.